చేసి రమ్మని చెప్పి అడగడము. పాపం వాళ్ళ మీద చాలా బాగా ట్రోల్స్ చేశారు. అయిపోయిందా? ఇంకేంది ఊగారా? అయిపోయింది ఇంకేంది? అందరిలాగా మీరు కూడా అది ఇది అని చెప్పేసని చాలామంది చాలా రకం మీరు అనుకున్నట్టుగా పక్కింట్లో కూడా వెళ్లి మాట్లాడుకున్నారు. ఏంటి వీళ్ళందరికీ ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి హ్మ్. అనేసి. నాకు చాలా బాధ అనిపించింది. అంటే అంకిత రాజ్ విడిపోయినంత మాత్రం మిగతా జంతువులన్నీ విడిపోతాయనే ఒక ఉందా ఏమన్నా? కలిసి ఉన్న కపుల్స్ చాలామంది ఉన్నారు. ఎంతోమంది బయట కపుల్స్ కాకపోతే వాళ్ళు కొంచెం క్యూట్‌గా ఉంటారు కాబట్టి, కొంచెం ఫ్రేమ్ బావుంటుంది కాబట్టి వాళ్ళు ఫేమస్ అయ్యారు వాళ్ళు కొంచెం. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ అండ్ యూట్యూబ్‌లో గానీ వాళ్ళ ఉన్న ఏజ్‌కి దాన్ని కొంచెం చాలా బాగా అట్రాక్ట్ అయ్యారు కాబట్టి జనాలు రిసీవ్ చేసుకోగలిగారు. సో, వాళ్ళిద్దరు విడిపోయినంత మాత్రాన మిగతా జంటలన్నీ విడిపోతాయి అనేది ఏమీ లేదు. ఇంకా కలిసి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు విడిపోయిన తర్వాత ట్రాన్స్‌జెండర్స్‌ని పెళ్లి చేసుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు. చాలామంది కలిసి ఉన్నవాళ్ళు ఉన్నారు. నాకెక్కడ బాధ అనిపించిందంటే కొంతమంది సోషల్ మీడియాలో తప్పుగా రాశారు. అంకిత ఇంకో అబ్బాయిని ఉంచుకుందని చెప్పేసని రాజు వదిలేసాడని చెప్పేసనేసి. తర్వాత రాజ్ ఒక గే అని అంకిత వదిలేసిందని చెప్పేసనేసి. నేను చాలా బాధ అనిపించింది. సీ ఒకటి చెప్తానండి ఎవరిదైనా మనసే. సో, అంకితది మనసే, రాజ్‌ది మనసే. సో, ఇలాంటి థంబ్‌లైన్స్ చూసినప్పుడు అప్పుడున్న సిట్యుయేషన్ వాళ్ళు చాలా డిప్రెషన్‌లో ఉంటారు డిప్రెషన్‌లో ఆల్మోస్ట్. ఉంటారు. మనము వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వడమా, లేకపోతే వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వడం అనేది బెటర్ అది. అట్లాంటి టైంలోనే సోషల్ మీడియా మొత్తం వచ్చేసి ఇలాంటి థంబ్‌లైన్స్ వల్ల సో, దానివల్ల వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు? ఎవరైతే కాదు కదా! సో, ఆ అమ్మాయి నేను తర్వాత మళ్ళీ కాల్ చేసినప్పుడు బాగా ఏడ్చింది ఆ అమ్మాయి. సో, ఇలా థంబ్‌లైన్స్ పెడుతున్నారు. సో, ఇది అని చెప్పేసి అనేసి అన్నప్పుడు ఎవరు ఎన్నైనా పెట్టుకోండి. నేనేంటో నాకు తెలుసు. సో, నేను తనతో ఉండలేననుకోని అందుకే విడిపోతున్నానని చెప్పి అదే మాట అన్నది. సో, తర్వాత రాజ్ గురించి అడిగాను. నేను ఇలా గే అని అంటున్నారు. ఇలా అంటున్నారు. సో, నువ్వు ఇంకెవరో ట్రాన్స్‌తో ఉంటున్నావని చెప్పేసి అంటున్నారు. లేకపోతే ఇది అంటున్నారంటే ఎవరు ఎన్నైనా అనుకోండి. ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరు మాట్లాడలేదు. మేము విడిపోయినప్పుడు ఇన్ని మాటలు అంటున్నారు. సో, వాళ్ళకే వదిలేస్తున్నాం అని చెప్పేసి అన్నారు వాళ్ళు. సో, ఎవరి లైఫ్ వాళ్ళు సెపరేట్‌గా ఉంటున్నారు. అంకిత రాజ్ లాగానే అందరూ అవుతారని చెప్పేసి అనేది ఎక్కడా కూడా లేదు. చాలామంది మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మాతో ఇప్పటికి రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది బయటికొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఉంది. కొంతమంది మీడియా ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. సో, వైజాగ్‌లో ఉన్నారు కదా! స్నేహ అండ్ రాజేష్ వాళ్ళు ఇప్పటికీ కలిసే ఉన్నారు. హ్మ్. అండ్ జగిత్యాలో రీసెంట్‌గా శ్రీను అండ్ ఒక ట్రాన్స్ అనే అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కలిసే ఉన్నారు. సో, మన ఛానెల్‌లో ఉన్నారు. ఇప్పటికి వాళ్ళు నాకు టచ్‌లో ఉంటారు వాళ్ళు ఇప్పటికి. హ్మ్. వాళ్ళ లైఫ్ నేను కనుక్కుంటూ ఉంటాను. ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్ అది ఇది అని చెప్పేసని. అండర్‌స్టాండింగ్ అనేది అర్థం చేసుకొని ఉంటే ముందుకెళ్తే బావుండేది. ఇంకో విషయం గూడా ఈ రోజులల్లో అమ్మాయిలతోనే అబ్బాయిలు ఉండకుండా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలు వదిలేస్తున్నారు, అబ్బాయిలు వదిలేస్తున్నారు. మాదెంతే చెప్పండి? అదే అందరూ అంటున్నారు. ఇప్పుడేంటంటే రిలేషన్‌షిప్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు బానే ఉంటున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు బానే ఉంటున్నారు. నచ్చకపోతే వదిలేస్తున్నారు. కానీ ఒక ట్రాన్స్‌ని యూజ్ చేసుకుని అబ్బాయి ఎంతకాలం ఇలా గెట్ ఆన్ అవుతారన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే మీరసలు ప్యూర్‌గా ఇష్టపడతారట. అవును. ట్రాన్స్ ఏంటంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ వస్తదని గానీ, లైఫ్‌లో ఇంకొక బెటర్‌మెంట్ వస్తుందన్న ఆలోచన ఉండదు. అవును. ఒక అబ్బాయిని ఇష్టపడితే హార్ట్ ఫెల్ట్ ఇష్టపడతారంట. మీరే డబ్బులు సంపాదించి మరీ డబ్బులిస్తారట. అంటే వాళ్ళని పోషిస్తారట. మీరు మాతో ఉంటే చాలు అని మాత్రమే చెప్తారట. అలా అని బయటికి తీసుకెళ్ళడాలు, సినిమాలకెళ్ళడాలు ఇవన్నీ ఏమీ జరగవు. నేను నీకున్నాను అని భరోసా ఇస్తేనే మీరు ఆళ్ళని అంత బాగా చూసుకుంటున్నారు కదా! కానీ మిమ్మల్ని నమ్మి ఉన్న మగవాళ్ళు ఎక్కడా లేరు కదా! చాలా బాగా వర్ణించి చెప్పారు. మా మనసులో ఉన్న భావాలని. నిజమే. మీరు చెప్పింది 100% ట్రూ. ఒక అబ్బాయిని గనక ఒక ట్రాన్స్‌జెండర్ ప్రేమిస్తే ప్రాణం పొయ్యేంత వరకి స్వచ్ఛంగా ప్రేమిస్తాడు. ఎలాంటి కల్మషం అనేది ఉండదు. ఎందుకు అంటే సో, మాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఫ్యామిలీ అఫెక్షన్స్ అంతా కూడా ఎప్పుడైతే ట్రాన్స్‌గా చేంజ్ అయిపోతామో అప్పుడు అవన్నీ అదైపోతాయి. నేను చెప్పినట్టుగా ఒక అమ్మాయి, అబ్బాయి నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక పెళ్లి జంటను చూసినప్పుడు అరే! నేను కూడా అబ్బాయితో అలా నా ఫీలింగ్స్ కూడా ఒక అమ్మాయినే కదా! నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా! సో, మీరన్నట్టుగా డబ్బు పెడతాము, ఎందుకు డబ్బు పెడతారు అని చెప్పేసనంటే అదొక గాజు బొమ్మ అది. ఆ గాజు బొమ్మను పదిలంగా దాచుకొని తనకు నా ప్రేమ చూపించాలి అంటే కొన్ని సందర్భాలు డబ్బు పెట్టక తప్పదు. అక్కడ మిమ్మల్ని చూసి రావట్లేదు కదా స్నేహ. మీ వెనకాల ఉండేటటువంటి డబ్బుని చూసే వస్తున్నారు. తర్వాత మళ్ళీ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అవ్వట్లేదు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంది. మరి అలాంటప్పుడు ట్రాన్స్‌గా అంటే ప్రాణాలని పణంగా పెట్టి మీరు ట్రాన్స్‌గా మారుతున్నప్పుడు ఐదర్ ఒక ప్రొఫెషన్‌లో ఉండాలి. మీరు వర్క్‌లో బిజీగా ఉండాలి. ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా ఉండాలి. ఈ లవ్ అనే ఎమోషన్ ఎంతవరకు ట్రావెల్ చేస్తుంది మీ లైఫ్‌లో? నిజంగా మీకు ఒక ట్రాన్స్‌కి ఒక అబ్బాయి సపోర్ట్ ఉంటుందా? అంటే ఒక వైఫ్, ఒక హస్బెండ్ లాగా ట్రీట్ చేసి
చనిపోయే వరకు ట్రాన్స్‌తో ఉన్న ఒక అబ్బాయిని మీరు చూపించగలరా? చూపించగలుగుతాను. హ్మ్. ఉన్నారు కూడా. హ్మ్. లేరని నేను ఒప్పుకోను. ఒక మాట అంటే ట్రాన్స్‌జెండర్స్ డబ్బులు పెడుతుందా అంటే తన ప్రేమ కోసం పెడతదంటే పెడుతది, ఒప్పుకుంటానది. కాదనట్లేదు. ఎందుకంటే అబ్బాయి ఎందుకంటే మమ్మల్ని మా పక్కన కూర్చోడానికే ఇబ్బంది పడే ఈ సమాజంలో ఒక అబ్బాయిని నేను ప్రేమిస్తున్నా, నీ పక్కన కూర్చొని తింటా, నీకు అన్నం తినిపిస్తా అని చెప్పేసి అన్నప్పుడు తన కోసం ఏమైనా చేస్తాను. మీరొక మాట చెప్పండి. అమ్మాయిలు అబ్బాయికి డబ్బులు పెట్టట్లేదంటారా? ఈ రోజుల్లో అబ్బాయిలే అమ్మాయిలకి పెడుతున్నారు. ఆ! అమ్మాయిలు కూడా పెడుతున్నారా? ఏమో నాకు తెలీదయితే. నేను చూసినయి చెప్తున్నాను. ఓకే. అమ్మాయిలు అబ్బాయిలకి పెడుతున్నారు. అబ్బాయిలు అమ్మాయిలకి పెడుతున్నారు. హ్మ్. సో, అది ఆ జనరేషన్ ఆ ఉన్న జనరేషన్‌కి ఎవరికీ ఆ జనాభా ఎక్కువ కాబట్టి అవేవరి బయటికి రావు. సో, మా జనరేషన్ పాపులేషన్ తక్కువ కాబట్టి సో, చాలామంది దాన్ని భూతంతులు పెట్టి చూస్తారు. వీళ్ళే వాళ్ళకి డబ్బులు పెడతారు. వీళ్ళే అన్ని చేస్తారు. వాస్తవం నిజమే, అది పెడతాం మేము కూడా. కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు కూడా మాకు పెడతారు డబ్బులు. హ్మ్. సో, దానికి ప్రతిసారి ఎప్పటికి అలాగే జరుగుతుందని చెప్పి నేను ఒప్పుకోను. హ్మ్. ఎందుకంటే అబ్బాయిలు మాకు డబ్బు పెట్టేవాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళకి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. మా కోసం స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వేలల్లో గిఫ్ట్‌లు ఇచ్చేవాళ్ళు, లక్షల్లో గిఫ్ట్‌లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మా కోసం. లేరని ఒప్పుకోను నేను. ఎందుకంటే ఒకప్పుడు ఉండే మేము డబ్బులు పెట్టి అది చేసి. ఇప్పుడు చాలా వరకి మాతో లైఫ్ లీడ్ చేస్తున్నారు. మాతో ఉంటున్నారు. ఒప్పుకోవచ్చు అది. చేంజ్ అయింది కొంచెం. ఓకే. సో, ఇంత డెప్త్‌గా మాట్లాడుతున్నావు కాబట్టి ఒక పర్సనల్ క్వెషన్. హ్మ్. ఏంటి నువ్వు సింగిలా? మింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నావా? నార్మల్‌గా సింగిల్‌గా ట్రాన్స్ స్నేహలా ఉన్నావా? ట్రాన్స్ స్నేహలాగా అయితే ఉన్నాను. నేను కూడా లవ్‌లో ఉండి పక్కకు జరిగాను. నా లవ్ ఎక్స్‌ప్రెషన్ తనకి తెలియచేయలేకపోయాను. నా ప్రేమ కథ ఎలా జరిగిందంటే, అతన్ని బాగా ఇష్టపడ్డాను నేను. సో, తను నాతో అండ్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం తను. సో, తను నాతో మాట్లాడడము, నాకు కొంచెం సపోర్ట్ చేయడం. అంటే నాకు ఎలాంటి సపోర్ట్ అయితే కావాలనుకున్నానో ఆ అబ్బాయి నుంచి, సో, అలా సపోర్ట్ చేయడము అండ్ ఇలా మాట్లాడు, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పేసని ఒక ఫార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. చాలా బాగా నచ్చాడు ఆ అబ్బాయి నాకు. సో, తను నాకు చూపించింది సపోర్ట్ అండ్ ఎఫెక్షన్ చూపించాడు. దాన్ని నేను కాస్త ప్రేమగా అనుకున్నాను. సో, తనని ప్రపోజ్ చేద్దాం, ఇంకొక 1 వీక్ తర్వాత చెప్దాంలే ఇక, తనని కలిసి చెప్దాము, ఆ ప్రేమ అనుకున్నాను నేను. సో, నాకు ఏమని మెసేజ్ చేశారంటే, "నీకో విషయం చెప్పాలి" అన్నాడు. సో, నిజమే కావచ్చు, తను కూడా నా విషయమే చెప్పాలను. ఎందుకంటే ఇద్దరు టిఫిన్ చేయడం, లంచ్ చేసావా, ఏం చేస్తున్నావు, అది ఇది ఇద్దరం మాట్లాడుకోవడం అన్నీ దగ్గరికి సిమిలర్‌గా ఉండేసరికి అలాగే కావచ్చు అనుకున్నాం. ఏంటి అంటే నెక్స్ట్ వీక్ నాకు అంటే మా వాళ్ళు ఆల్రెడీ అన్నీ ఓకే చేసేసారు. నా మ్యారేజ్ ఫిక్స్ అయింది అని చెప్పేసి అన్నారు. ఖతం షాక్ అయిపోయాను ఒకేసారి నేను. అంటే తను ఏమనుకుందంటే నాకు ఒక సర్ప్రైజ్ లాగా చెప్దామని చెప్పేసి తను అనుకున్నాడు. నేను అది తీసుకోలేకపోయాను అది. నేను తనకు అప్పుడు చెప్పలేదు నేను లవ్ చేశానని చెప్పేసని. అతను ఆ మాట చెప్పినప్పుడు నేను ఒక 2 డేస్ అన్నం కూడా తినలేదు. చాలా బాగా ఏడ్చాను. తను ఆ రోజు కలిసాను నన్ను. ఏంటి అని చెప్పి నేనేం చెప్పలేకపోయాను తనకి. ఎందుకంటే తన లైఫ్ అది. సో, తనకు నచ్చినట్టుగా ఉండడం అనేది అది కూడా ప్రేమే కదా నాది. సో, తర్వాత తనకు పెళ్ళైన తర్వాత ఒక 6 మంత్ తర్వాత నేను తనకి చెప్పాను. ఆ రోజు నేను నీకు చెప్దామని వచ్చాను. కానీ నువ్వు ఆ రోజు నాకు ఇట్లా పెళ్లి ఫిక్స్ అయింది. సో, ఇది గుడ్ న్యూస్ అది అని చెప్తా అని చెప్పేసి అన్నావు కదా అని చెప్పేసని అన్నాడు. అయితే నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను తన గురించి. తను అది చూసి నన్ను అడిగాడు. "ఇది నా గురించే చెప్పావు కదా నువ్వు అది ఇది" అని చెప్పేసి అనేసి. సో, తన పేరు నేను రివీల్ అయితే చేయలేను. అబ్బాయి తెలంగాణ అబ్బాయే. సో, తను చాలా అంటే చాలా మంచి వ్యక్తి. నన్ను చాలా బాగా ప్రేమగా చూసుకుంటాడు. బట్ నేనైతే నా ప్రేమ పంచాను. సో, తన లైఫ్ తను చూసుకున్నాడు. నేను ఇప్పుడైతే సింగిల్‌గానే ఉన్నాను. ఓకే. సో, ట్రాన్స్ లైఫ్ చాలామందికి ఇన్స్పిరేషన్ కదా! ఎందుకంటే మీ లైఫ్ జర్నీ అనేది చాలా కష్టంతో అవును. ఉంటున్నటువంటి సిట్యుయేషన్స్ హ్మ్. రైట్? నాకు తెలిసింది ఏంటంటే ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత వాళ్ళకి లైఫ్ జర్నీలో చనిపోయే సిట్యుయేషన్స్ వాళ్ళకి ముందుగానే తెలిసిపోతుందట. అంటే నేను ఒక వారంలో చనిపోతాను అన్న సెన్స్ మీకు ముందే తెలిసిపోతుందని విన్నాను. హ్మ్. అది నిజమా కాదా? నేను నిజంగా ఇది సోషల్ మీడియాలో నేను కూడా చూసాను. అది మీ అందరికీ ఒక గొప్ప విషయం తెలుసా? ఇది ఇజ్రా చనిపోయే ముందు వాళ్ళకి ఒక వారం ముందే తెలుస్తుందంట. హ్మ్. అది ఇది హ్మ్. అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి అంటే మా దాంట్లో ట్రాన్స్‌జెండర్స్‌కి చాలా వరకి మాకు కొన్ని శక్తులనేది ఉంటది. ఆ దేవుడిచ్చిన వరం అది మాకు. ఏదన్నా జరిగే ముందు మాకు కథల రూపంలో కనిపిస్తుంది మాకు. లేకపోతే ఎక్కడైనా జరుగుతుందా? లేకపోతే వీళ్ళకి జరుగుతుందా? వాళ్ళకది జరుగుతుందా? అనేది కలలో మాకు కనిపిస్తాయి కొన్ని. హ్మ్. సో, మేము వెళ్ళి వెంటనే మా వాళ్ళతో మాట్లాడతాం. సో, ఇది ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అట్లా ఇట్లా అని మేము కొన్ని
సిమిలర్‌గా మాకు అయి అటాచ్ అయితాయి అవి. హ్మ్. సో, తను ఒక ముందే వారం ముందు చనిపోతాడా అని చెప్పేసనేసి అన్నప్పుడు మాకు అంటే మాకెట్లా అంటే కొంచెం ఫ్యామిలీ ఎక్కువ గుర్తు రావడము, చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుకు రావడము, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడము, డల్ అయిపోవడము. సో, ఇలాంటివన్నీ కూడా నేను కొంతమంది గమనించాను నేను. సో, తను ఓకే అనేవాడిని. నేనిక ఉండను గావచ్చు, నేనింకా మళ్ళా సంవత్సరానికి వెళ్ళిపోతా గావచ్చు, నేను బతకను గావచ్చు, అట్లాంటివి కొంతమంది అనేవాళ్ళన్నట్టు. సో, నేను ఆ వీడియో చూసినప్పుడు అనుకున్నా, అరే! ఇలాంటి సీరియల్స్ కొంత అనేవాళ్ళు కదా! నిజంగానే అది కదా! అని చెప్పేసనేసి నాకనిపించింది. కానీ వాస్తవానికి అందరికి అలా జరగదు. కొంతమందికి మాత్రమే అలా జరుగుతుంది అది. హ్మ్. అది ప్రతి ఒక్కరికి చనిపోయే ముందు తెలుస్తాందా అంటే మాత్రం నేను ఒప్పుకోలేనది. అందరికైతే అలా తెలీదు. ఎందుకంటే సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చిపోయేది కూడా తెలీదు. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నేను ఇక్కడ పోయేది కూడా తెలీదు నాకిప్పుడు. హ్మ్. సో, మనం అలాంటి జనరేషన్‌లో మనం ఉన్నాం ఇప్పుడు మనం. సో, అది కొంతవరకి రైట్ అనగలను, కొంతవరకు రాంగ్ అనగలను అంతే నేను. హ్మ్. ఓకే. నేను రీసెంట్ టైమ్స్‌లో నీ వీడియోస్ చాలా చూసాను. నీ ఇన్‌స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో? నా ఫాలోవర్స్ వచ్చేసి 1,83,000 మంది ఉన్నారు. 1,83,000 మంది ఉన్నారు. ఎప్పుడు ఇన్‌స్టాగ్రామ్ యాప్ డౌన్‌లోడ్ చేసావు నువ్వు? 2022 22. యాహ్! సో, ఆల్మోస్ట్ అప్పుడు ఇట్స్ ఎక్కువ బీన్ వీడియోస్ చేసేదాన్ని కాదు అసలు. చేసేదానివి ఎక్కువ కాదు. చేసేదాన్ని కాదు.